మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం మార్చ్ ఎండింగ్ 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు, ఈ యొక్క వార ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అంటేనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజరాహుల యొక్క యుతి ఏదైతే ఉందో మనం మదపట ఏనుగుతో పొందుస్తామో ఈ కుజరాహుల యొక్క యుతి ఇన్ జనరల్లీ మొత్తానికి శుక్రవారం నుంచి కుజుడి యొక్క స్థానం మార్పు మీన రాశిలోకి జరుగుతోంది. లాట్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ కుంభరాశి. 5 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహుతో పాటు జనవరి నుంచి నెమ్మదిగా ఫిబ్రవరికి మొత్తం టోటల్గా కంజంక్షన్ యొక్క పవర్ ఎలా ఉందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా ఎంత అల్లకల్లోలం చేసాయో రాహుతో కలిసిన ఈ కుజుడు, రవి, మిగతా గ్రహాలు పంచగ్రహ కూటమి అక్కడ కలవటం. సో రాహు ఈజ్ ద గ్యాసీ ప్లానెట్ ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్ కలిసాయో సో ఇక్కడ మనకి దానికి సంబంధించిన రిజల్ట్సే బయటకు వచ్చింది. ఎట్ ద ఎండ్ మొత్తానికి కుజుడు కూడా ఈ యొక్క వారాంతానికి శుక్రవారానికి మీనరాశిలోకి సంచారం అవుతున్నారు. ఇక మిగతా గ్రహాల విషయానికి వస్తే మేషరాశిలో శుక్రుడి యొక్క సంచారం, మిథున రాశిలో గురుడి యొక్క సంచారం, అలాగే సింహరాశిలో కేతువు యొక్క సంచారం, కుంభరాశిలో కుజుడు, అలాగే బుధుడు, రాహువు గోచారంలో ఉన్నారు. ఇక రవి కూడా మీనరాశిలో సంచారంలో ఉన్నారు. శని 2025 మార్చి నుంచే ఇక్కడ మీనరాశిలోకి ఆయన ఎంటర్ అయి ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఈ గోచారం ఆధారంగా మనం చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అలాగే చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూస్తే కనుక 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం 4వ స్థానం నుంచి మొదలవటం. సో ఇక్కడ ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అది ముఖ్యంగా వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్, ప్రొఫెషన్లో వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అండ్ వీళ్ళ ఏదైతే టార్గెట్స్ ఉంటాయో లేకపోతే వీళ్ళ కమిట్మెంట్ ఉంటుందో ఈ వారానికి సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ అనేది వారం ప్రారంభంలో ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ ఈ రాశికి మెయిన్గా 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ సంతానపరమైన విషయాల్లో కానీ ఈ 2 రోజులు లవ్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయాల్లో అనుకూలతలు తక్కువగా ఉన్నాయని గ్రహించి వీటి విషయాల్లో కొంచెం కేర్గా ఉండాల్సిన అవసరం ఈ వారం ఈ 2 రోజులు మనకు కనిపిస్తూ ఉంది. బుధ గురువారాల్లో తప్పకుండా ఇక్కడ శత్రువుల ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు, ఏదైతే ఇష్యూస్ సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి నుంచి మీరు కొంచెం డెఫినెట్గా అవి మీకు ఫేవరబుల్గా మారే ఆస్కారాలు మనకి ఈ వారం చాలా వరకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇక్కడ చాలా వరకు కూడా ఒక కఠినమైన సిచ్యువేషన్ని కానీ పరిస్థితిని కానీ ఇలాంటి సందర్భాలను ఎదుర్కొని దాని త్రూ మీరు గెయిన్ పొందే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్ అని చెప్పాలి. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు కూడా చక్కగా ఈ రాశికి లాభస్థానంలో గురువారం దాకా ఉంటున్నారు. ఆది సోమ మంగళ బుధ గురు మొత్తం 5 రోజులు కూడా చక్కగా ఆయన లాభస్థానంలో ఉంటాం. కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా బాగుంది. బట్ బుధుడితో కలిసి ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ నెట్వర్క్ సర్కిల్లో కానీ కొన్ని ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి నడుస్తూ ఉంటాయి. కానీ దానివల్ల పెద్ద ఎఫెక్టే ఉండదు. కానీ శుక్రుడు ఇలా రాశిలో ఉండటం వల్ల ఇలాంటి డిస్ప్యూట్స్ని కొంచెం ప్లెజెంట్గా హ్యాండిల్ చేయడానికి శుక్రుడు బాగా యూజ్ అవుతారు. ధనపరంగా, వ్యాపార పరంగా అండ్ ఇతరుల సపోర్ట్ మీకు లభించే విధంగా శుక్రుడు ఇక్కడ చూసుకుంటా ఉన్నారు. కుజుడు మళ్ళీ ఈ వారాంతానికి ఆయన కూడా 1000 స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు.
సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా అనుకూలంగా ఉంది చంద్రబలం. సో వీరికి మెయిన్ ఏంటంటే శని యొక్క సంచారం మనం చెప్పుకున్నట్టుగా ఏలినాడు శని ప్రొఫెషనల్ పరంగా కానీ మీ ప్రాఫిట్స్ పరంగా కానీ కొంచెం గెయిన్ రావాలి అంటే కంపల్సరీగా శనికి సంబంధించి ఆయనకి తైలాభిషేకం చేసుకోవడం, ప్రతి శనివారం నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం శనికి సంబంధించి చాలా 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 మంచిది. సో అదేవిధంగా ఈ రాశికి రవి యొక్క సంచారం కూడా 1000 స్థానంలో ఉంది. ఇది చాలా వరకు మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయంలో మీరు చాలా కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రవికి కూడా రవి ద్వాదశ నామాలు చదువుకుంటా రవికి చక్కగా మీరు గోధుమ పాయాసం, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం చక్కగా కలిపి గోధుమ పాయాసం చేసుకుని గోధుమ పిండితో గోధుమ రవ్వని పిండి పట్టించి చక్కగా గోధుమ పాయసం చేసి పొద్దున్నే రవికి ద్వాదశ నామాలు చదువుతూ ఆయనకి నైవేద్యం పెట్టడం వల్ల చాలా మంచి ఫలితం అనేది ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకు కానీ మీ సంతానానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మీకు కలిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 శని రవుల యొక్క కంజంక్షన్ ఇక్కడ కొంచెం మనకి ఇంపాక్టివ్గా ఉంది కాబట్టి దీనికి పరిహారం చేసుకోవటం వల్ల నీలాంజన సమాభాసం, జపాకుసుమ సంకాసం ఈ 2 చదువుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు మేషరాశి వారికి వారం ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించి ఈ వార ఫలాలు చూద్దాం. సో ఈ వారం వీరికి చూస్తే కనుక వీళ్ళకి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, దశమంలో బుధుడు, దశమంలో కుజుడు, లాభంలో శని, లాభంలో రవి. సో 6 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనకి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, శుక్ర, శని 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు అంటే జనరల్గా ఏంటంటే చిన్నపాటి గ్లిచెస్ ఇటు ప్రొఫెషన్ పరంగా కానీ అటు ప్రాఫిట్స్ పరంగా కానీ ఇటు మీ కమ్యూనికేషన్కి సంబంధించి ఉద్యోగంలో కానీ లేదా మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో కానీ మీ టీంలో కానీ సో చిన్నపాటి గ్లిచెస్ ఉంటే ఉండొచ్చు తప్పించి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. వారం ప్రారంభం తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అద్భుతంగా చంద్రుడు బాగా యోగిస్తాడు. చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఇప్పుడు ఏదైతే తృతీయ స్థానంలో ఉందో పరాక్రమ స్థానంలో చంద్రుడు చాలా బాగా యోగిస్తారు. అది ఆయన ఓన్ హౌస్ అవటం వల్ల మీరు తీసుకునే వారం ప్రారంభంలో తీసుకునే ఇనిషియేషన్స్ తప్పకుండా దాన్ని మంచి గుడ్ విల్ పవర్తో మీరు వాటిని ఆ టాస్క్స్ని చాలా బాగా కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మూన్ ఆస్పెక్టింగ్ 9th హౌస్ని చూస్తున్నారు అక్కడి నుంచి. బట్ యువర్ 9th లార్డ్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్. వృషభ రాశికి మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్ అయిన ఈ యొక్క శాటర్న్ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్. మీరు పెట్టే ఎఫర్ట్, పడే కష్టం అంతా కూడా మీ యొక్క ఎంత మీరు కష్టపడితే ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గ అదృష్టాన్ని, దానికి తగ్గ లక్ని, దానికి తగ్గ గెయిన్ని దాన్ని మీరు పడే కష్టానికి సంబంధించి ఎవరైనా జనరల్గా జీవితంలో కష్టపడతారు కానీ గుర్తింపు లేని కష్టం ఎందుకు? డెఫినెట్లీ ఈ టైంలో మీరు పడే కష్టానికి గుర్తింపు వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ట్రై చేయండి. వృషభ రాశి వాళ్ళు చాలా వెరీ గుడ్ టైం అని చెప్పాలి. సోమం మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 4th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ యూ బిట్ ఫీల్ సమ్ రెస్ట్లెస్ ఇన్ ప్రొఫెషన్ విషయాల్లో కొంచెం మీరు రెస్ట్లెస్గా ఉండేటట్టు ఇక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. యూ ఫీల్ సమ్ డిసాటిస్ఫాక్షన్ టు యువర్ కంఫర్ట్స్, మీ కంఫర్ట్స్ విషయాల్లో సమ్ డిసాటిస్ఫాక్షన్ ఉండే ఆస్కారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే మరి మనం ఏదైనా సాధించాలి అంటే కొన్ని సందర్భాల్లో మన మనశ్శాంతిని కొంచెం వదులుకోవాలి అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. బుధ గురువారాల్లో చూస్తే ఇక్కడ ఈ రాశికి సంబంధించి 5వ స్థానంలో చంద్రుని యొక్క ట్రాన్సిట్ అనేది జరుగుతుంది. అండ్ ఆ రాశి అధిపతి బుధుడు కూడా మంచి ప్లేస్లో 10వ స్థానంలో ఉన్నారు. అది మిత్రక్షేత్రమే ఆయనకి. సో బుధుడి యొక్క సంచారం కూడా చాలా బాగా అనుకూలంగా ఉన్న కారణంగా మీ వర్క్లో మీరు చూపెట్టే క్రియేటివిటీ అండ్ మీ యొక్క ఇంటెలిజెన్స్, మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా చక్కగా మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటాయి. బట్ రాహుతో కంజెక్ట్ అయి ఉండటం వల్ల, కుజుడితో కూడా ఉండటం వల్ల ఓవర్ థింకింగ్ అండ్ అనవసరమైన సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. మీ ఎదుటి వాళ్ళ ఎటువంటి పట్టించుకోకుండా, ఆడితో గొడవ పెట్టుకోకుండా, ఎక్కువ ఆలోచించకుండా అనుకున్న పనిని స్థిరంగా మీరు కనుక మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ని ప్రొజెక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మీ వర్క్ ప్రొఫెషన్లో చాలా బాగా ఇక్కడ మీరు పెర్ఫామ్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
సేమ్ టైం వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి 6th హౌస్ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా షష్టమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. బట్ ఆ రాశ్యాధిపతి కూడా ఇక్కడ కొంచెం మనకి 1000 స్థానంలో ఉన్నారు శుక్రుడు. సో ఈయన మీరు రాశ్యాధిపతి కూడా అయ్యారు. సో రాశ్యాధిపతి ఎప్పుడైతే మీకు 1000 స్థానంలోకి వచ్చారో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ మ్యాటర్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. కొంచెం లాంగ్ జర్నీస్ ఉండొచ్చు, కొంచెం బాగా అలసిపోయిన ఫీలింగ్ ఉండొచ్చు, మెడికల్గా చిన్నపాటి ఎక్స్పెన్సెస్ చిన్నవి పాసింగ్ క్లౌడ్లు అంటూ ఉంటే ఉండొచ్చు. సో అది ఈ టైంలో హిడెన్ ఎనిమీస్ కొంచెం ఉండే ఆస్కారాలు ఉంటారు. బట్ వీటిని మీరు గుర్తించి వాళ్ళని మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ఇది పెద్ద ఇబ్బంది పెట్టేవి కాదు, కానీ స్మూత్గానే ఉంటాయి ఈ డీలింగ్స్ కూడా. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి సంబంధించి మనకి పెద్దగా ఇబ్బంది పెట్టేవి ఏం లేవు. బట్ కేతు మాత్రం కొంచెం అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నారు కాబట్టి కేతువుకి సంబంధించి మాత్రం తప్పకుండా ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం అభిషేకం చేసుకుని కేజుంప ఉలవలు రంగురంగుల వస్త్రం దానం ఇస్తే ఇంకా మంచిది ఈ వృషభ రాశి వాళ్ళకి. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కేతువు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తుంది. నేనుగా 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. సోమ మంగళ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో చాలా వరకు కూడా మెయిన్గా ఏంటంటే సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి, ఫ్యామిలీ గురించిన విషయాల్లో, చిన్నపాటి పేమెంట్స్ విషయంలో కొంచెం ఆలోచన అనేది ఉంటుంది. చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. కుటుంబంలో వస్తున్న అంటే ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచన అనేది ఉండటం. అట్ ద సేమ్ టైం అలాగే ఇటు ఫ్యామిలీకి సంబంధించి, ఇక వృత్తికి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎదురవుతున్న సమ్ ఛాలెంజెస్ అనండి, లేకపోతే అక్కడ ప్రొఫెషన్ విషయాల్లో దాని గురించి మనం ఉద్యోగం గురించి, ప్రొఫెషన్ గురించి చేస్తున్న హార్డ్ వర్క్ దాని గురించి ఏమనండి కొంచెం ఆలోచనలు అనేవి ఇక్కడ వారం ప్రారంభం మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే తృతీయంలో కేతు యొక్క సంచారం. సో మీ దగ్గర విపరీతమైన విల్ పవర్ ఉంటుంది. ఏదైనా సరే అసలు ఏమైనా సరే వర్క్ని అదరగొట్టేయాలి, ఇక ఆలోచించే విషయమే లేదు అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఓకే రవి కూడా దశమ స్థానంలో ఉన్నారు. బట్ సమ్ టైమ్స్ ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మీరు పెట్టే ఎఫర్ట్, పడే కష్టం, దీని మీద ఎక్కువగా మీకు చిన్నపాటి ఆలోచన అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. నేను శాటర్న్ ఏమో రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఒక పక్క ఏమో మళ్ళీ రవి ఏమో 10th హౌస్లో బాగా పర్ఫామ్ చేస్తారు. సో ఇక్కడ చాలా వరకు కూడా వెలుగు చీకట్ల కాంబినేషన్ లాగా 10th హౌస్లో ప్రొఫెషన్కి సంబంధించి జనరల్గా ఆన్ ఆఫ్ లైట్ సిచ్యువేషన్ లాగా కనిపిస్తూ ఉంది ప్రజెంట్. బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ యాక్చువల్గా బుధుడు ఈ రాశికి రాశ్యాధిపతి కూడా. సో పనులన్నీ కూడా కొంచెం హెక్టిక్గా, కొంచెం మనం ఇంకా కొంచెం స్ట్రెస్లోకి వెళ్తున్నట్టు, ఖాళీ లేనితనంగా సమ్ జర్నీస్ కావచ్చు, సమ్ స్ట్రెస్ కావచ్చు, ఇలాగ కొంచెం ఈ బుధ గురువారాలకు వచ్చేవాడికి కొంచెం వర్క్ ప్రెషర్ కొంచెం పెరుగుతూ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే పనిలో మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిథున రాశికి మెయిన్గా అక్కడ గురువారం దాకా కూడా బుధ కుజుల యొక్క ఇతి జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ బుధ కుజుల యొక్క ఇతి జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్గా మీ నెట్వర్క్ సర్కిల్లో, టీంలో కానీ, నెట్వర్క్ సర్కిల్లో కానీ ఎవరితో అయినా సరే మీ ఫ్రెండ్స్తో కానీ కొన్ని సందర్భాల్లో గురువారం దాకా కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంటేటివ్ అనేది లేకుండా ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే శుక్రవారానికి అంతా కూడా కామ్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల గొడవ ఎందుకు లేనుకుంటే వదిలేసేయచ్చు. కొన్ని విషయాలు ఏమన్నా ఎలాంటివి ఉంటే మీకు వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారాల్లో ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉండడం జనరల్గా ఏంటంటే ఈ రాశికి చక్కగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. వారం ప్రారంభం నుంచి అంతా వేరుగా వారాంతానికి కొంచెం బిట్ రిలాక్సేషన్ ఉండటం, మీ సంతానంతోనో మీ పిల్లలతోనో కొంచెం ఎంజాయబుల్గా ఉండటానికి, సమ్ నెట్వర్క్లో
మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్పెండ్ చేయడానికి, వాళ్ళని కలవటానికి, సమ్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడానికి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, సంతాన పరంగా కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వారాంతానికి శుక్ర శనివారాల్లో శుక్రుడి వల్ల మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మెయిన్ ఈ రాశికి ఇబ్బంది కలిగించే విషయం ఏం లేదు. మెయిన్ ఏంటంటే కుజ బుధుల యొక్క యుతి రాహు కూడా కలిసి, సో దీనివల్ల ఏంటంటే ఓవర్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అనవసరమైన ఎక్స్పెన్సెస్ కావచ్చు, చాలా వరకు కూడా ఫ్యామిలీ పరమైన విషయాల్లో కొన్ని ఎఫెక్ట్స్ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం, దుర్గామాత ఆరాధన చేసుకోవటం, ఆలయాన్ని దర్శించుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, ఈ 3 చేస్తే ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి కానీ, లైఫ్ గ్రోత్కి సంబంధించి మీకు ఏదైతే చాలా వరకు మనకి స్ట్రక్ అయిపోయినట్టు, ఆపర్చునిటీస్ హోల్డ్ అయినట్టు మనకు అనిపిస్తున్న సిచ్యువేషన్స్ కొంచెం మీరు ఓవర్కమ్ అవ్వాలంటే ఈ రెమెడీస్ ఈ వారం మీరు చేసుకుంటే చాలా మంచిది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల్లో ముఖ్యంగా మనం బుధుడు మాత్రమే అని చెప్పాలి. బుధుడు 8th హౌస్లో జనరల్గా ఆయన గోచారంలో న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తూ ఉన్నారు. బట్ మెయిన్లీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ప్రొఫెషనల్ పరంగా ఎదురయ్యే చిన్నపాటి ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ బుధుడితో కలిసిన కుజుడు యాక్చువల్గా అష్టమ స్థానంలో ప్రొఫెషన్ పరంగా మీరు ఎంత ఎదుగుదాం అనుకున్నా అక్కడ వచ్చే సిచ్యువేషన్స్, మారుతున్న పరిస్థితులు, దానికి తగ్గట్టు మనకి దొరికే జనాలు, ఇవి మనల్ని చాలా కన్ఫ్యూజన్కి, సమ్ యాంగ్జైటీకి గురి చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి తప్పకుండా ట్రై చేయాలి. చక్కగా కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ఈ రాశిలో చదువుకోవడం చాలా 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 మంచిది. ఎప్పుడైతే కుజుడికి సంబంధించి ఈ స్తోత్రం మీరు చదువుకుంటుంటారో డెఫినెట్గా ఇటు ఓన్లీ ప్రొఫెషన్ పరంగానే కాదు, సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మనకి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ని, వేస్టేజ్ని తేకుండా ఉంటాయి. అలాగే ఈ రాశికి రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది 1, 2, 3, 4 స్థానాల మీదుగా. ఆది, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. సో ఈ 3 రోజులు కూడా చక్కగా చాలా మంచిగా చంద్రబలం అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని యొక్క రాశి సంచారం. యాక్చువల్గా వాన వచ్చి వెలిసినట్టు అయ్యే ఖర్చులు, పోయే ఖర్చులు, అవుతున్న ఖర్చులు, ఒక రకమైన ఒక రకంగా లో మూమెంట్ లాగా కొంతవరకు అలా వాన వచ్చి వెలిసినట్టుగా మొత్తానికి ఈ వారం స్టార్టింగ్ మాత్రం కొంచెం మీకు అంత ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి కొంచెం మిమ్మల్ని బయటకు తీసుకొస్తా కొంచెం ప్లెజెంట్గా ఉంచడానికి ఈ వారం ప్రారంభం చంద్రుడు ట్రై చేస్తాడు మిమ్మల్ని చాలా వరకు. సో అలాగే ఇక్కడ వ్యాపార పరంగా చాలా కష్టపడి దాని గ్రోత్ తేవాల్సి వస్తూ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి కూడా చాలా కష్టంతో కూడుకుని మీరు బండి లాగేస్తూ ఉన్నట్టుగా కొంచెం పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ద్వితీయ స్థానంలో అక్కడ చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. సో బట్ ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కానీ, మెయిన్లీ ఫైనాన్షియల్గా, ఎందుకంటే ఈ హాట్ అండ్ హీట్ డ్రై ప్లానెట్ రవి భాగ్యస్థానంలోకి ఎంటర్ అవ్వడం, కొన్ని కుటుంబానికి సంబంధించిన పరిస్థితులు రీత్యా కొన్ని ఖర్చులు అనేవి రావటం. సో దానికి సంబంధించి ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కేతు ఆల్రెడీ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసేవాళ్ళు కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూసేవాళ్ళకి కానీ చాలా వరకు కూడా ఇక్కడ నడుస్తున్న పరిస్థితుల్లో కొంతవరకు ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఈ పరిస్థితులు కొంచెం తక్కువగా ఉన్నాయి. బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఆల్రెడీ. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా ఏదైనా సరే షార్ట్ జర్నీస్ విషయంలో కానీ, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ విషయంలో కానీ, పడే కష్టానికి సంబంధించి ఈ అనవసరమైన ఎఫర్ట్స్ పెట్టాం అని అనిపించుకునే సిచ్యువేషన్స్ ఉండొచ్చు. ఎందుకంటే బుధుడు రాహుతో కలిసి ఉండటం వల్ల సమ్టైమ్స్ మీ ఆలోచనలు కొంచెం ఓవర్ యాంప్లిఫై అయిపోయి అంతగా ఆలోచించలేని దాన్ని కూడా అంతగా ఆలోచించి అనవసరంగా చేసాము, టైం వేస్ట్,
అన్నట్టుంటుంది. సో కాబట్టి మీరు పెట్టే ఎఫర్ట్స్ దేనికైనా సరే ఉపయోగపడే విధంగా పడే కష్టం ఉండేటట్టు చూసుకోవడం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చెప్పదగింది. అదేవిధంగా వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఓకే. బట్ ఏంటంటే అటు కొన్నిసార్లు ప్రొఫెషన్ పరంగా, అలాగే ఇటు ఇంటి పరంగా, డొమెస్టికల్గా ఇంటి పరంగా మీకు మీ తల్లి గారికి కానీ, మీకు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి కానీ, ప్రొఫెషనల్ పరంగా కంఫర్ట్స్కి సంబంధించిన విషయాలు కానీ చిన్నపాటి మంటలాగా, అంటే ఎవరినైతే మనం చూడకూడదు అనుకుంటే చూస్తే ఆ రోజు ఎట్టా మనకు కాలుద్దో అలాంటి సిచ్యువేషన్ జాబ్లోనో లేకపోతే ఇంటి దగ్గర ఇలాంటివి చిన్నపాటిది శుక్ర శనివారంలో కలిగే ఫీలింగ్ మాత్రం కనిపిస్తూ ఉంది ఒకటి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. మరి అష్టమంలో ఉన్న కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, రాహు కావచ్చు, మిగతా గ్రహాలు ఏమి పెద్ద అనుకూలమైన స్థితిలో లేవు. కాబట్టి కంపల్సరీ నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసుకుని డైలీ శివాలయాన్ని దర్శనం చేసుకుని చక్కగా కాలభైరవాష్టకం చదువుకోవటం మీకు ఇంకా చాలా మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ యొక్క వారం ప్రారంభం 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, సో డెఫినెట్గా సమ్ టెన్స్ మైండ్ అనేది ఇక్కడ మనకి వారం ప్రారంభం కనిపిస్తూ ఉంది. అది మీ హెల్త్ గురించి కావచ్చు, లేదా సమ్ కాన్ఫ్లిక్ట్స్, ఏమన్నా కోర్టు కేసెస్, సమ్ కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనో, సమ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనో వస్తున్న సడన్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం ఆలోచన అనేది ఎక్కువగా వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే మెయిన్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం. ఎందుకంటే ఈ యాంగ్జైటికల్ స్ట్రెస్ దీనికి సంబంధించి ఎక్కువగా హెల్త్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈ యొక్క 8th హౌస్లో ఈ శాటర్న్ అష్టమ శనితో పాటుగా సోమ, మంగళవారాల్లో రాశిలో చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఆ రాశ్యాధిపతి రవి కూడా అష్టమంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే రాశ్యాధిపతి అష్టమంలో ఉంది, చంద్రుడి ఆస్పెక్టు ఇక్కడ శని మీద ఉండి ఆయన కూడా అష్టమంలో ఉంది. సో ఆది, సోమ, మంగళ ఈ 3 రోజులు కూడా చాలా వరకు మెయిన్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా వరకు కూడా పార్ట్నర్ హెల్త్ కావచ్చు, సమ్ ఇన్హెరిటెన్స్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంతవరకు ఎప్పుడైతే డ్రై ప్లానెట్, ఫైరీ ప్లానెట్ అయిన రవి శాటర్న్తో కంజెక్ట్ అయి ఉండటం వల్ల ఆల్రెడీ అష్టమ శని నడుస్తా సమ్ ప్రాబ్లమ్స్ అని ఇన్లాస్, అత్తగారు మామగారి నుంచి కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కానీ హెల్త్ పరమైన విషయాల్లో కొంచెం ఈ వారం లిటిల్ బిట్ కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 2వ స్థానంలో చంద్రుడు యాక్చువల్గా, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 7వ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే 7మంలో ఉన్న కుజుడు, బుధుడు, రాహు కూడా అంత అనుకూలంగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి లేరు. సింహరాశికి 7వ స్థానము ఎఫెక్టివ్గా ఉంది, 8వ స్థానం కూడా ఎఫెక్టివ్ ఉంది. సో కాంట్రాక్ట్స్ విషయంలో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాల్లో అయినా, లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో అయినా ఈ రాహుతో కుజబుధుల యొక్క కంజంక్షన్ నడుస్తూ ఉంది. కాబట్టి క్లోజ్ రిలేషన్స్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాటిని చాలా స్మూత్గా డీల్ చేసుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఇక్కడ అనుకూలించని గ్రహాలు అక్కడ ఉండటం వల్ల అనవసరంగా మనం చాలా దగ్గర వాళ్ళతోనే మనం చాలా ఇదిగా బిహేవ్ చేసే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో అది మన బిజినెస్ మీదో, బిజినెస్ పార్ట్నర్షిప్ మీదో, కాంట్రాక్ట్స్ మీదో, క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూస్తే ఏం బాగుంటుంది. అందుకని వీటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.
సప్తమ అష్టమ స్థానాల్లో ఎప్పుడైతే అనుకూలించిన గ్రహాలు ట్రాన్సిట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళు కుటుంబం నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ ఫ్యామిలీ అన్నాక మనమందరం ఒకటి అనుకునే ధోరణితో కోడలు కొడుకు అత్తగారు మామగారు ఇలాగా అందరూ కూడా కొంచెం బాండింగ్గా ఉంటే ఈ టైం చాలా బెటర్గా ఉంటుందని చెప్పడం అన్నిటికీ. అలాగే వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అదే తృతీయాధిపతి ఆ శుక్రుడు అక్కడ ఆయన భాగ్యస్థానంలో ఉన్నారు. అట్లీస్ట్ శుక్రుడైనా కొంచెం భాగ్యస్థానంలో ఉంటాం, గురువు గారు కూడా కొంచెం భాగ్యస్థానంలో ఉండటం చాలా బాగా అనుకూలిస్తూ ఉంది. శుక్రుడు గురుడు ఎప్పుడైతే చక్కగా నవమ లాభస్థానంలో ఉన్నారో చాలా వరకు ఈ గ్రహాలు యోగించకపోయినా మళ్ళీ చాలా మంచి ప్రజెంట్ రిజల్ట్స్ని ఫైనాన్షియల్గా కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ ఇక్కడ జరుగుతున్న నెగిటివ్ సిచ్యువేషన్స్ని పాజిటివ్ చేసుకోవడానికి గురుబలం ఉపయోగపడటం, భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు కూడా చాలా వరకు మీకు మీ యొక్క ఎథిక్స్, మీ ధర్మం, మీ ఆచారం, మీ సంప్రదాయం, మీ యొక్క విలువలు వాటిని కాపాడుకోవడానికి మీరు ఎక్కువ ట్రై చేస్తాం ముందుకెళ్ళడానికి చాలా వరకు కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూసినట్టయితే కనుక శని రవుల యొక్క ఈ ట్రాన్సిట్ మనకు అంత అనుకూలంగా లేదు కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం నీలాంజన సమాభాసం, అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, జపాకుసుమ సంకాసం చదువుకోవటం చాలా మంచిది. అదేవిధంగా శ్రీకృష్ణుని మధురాష్టకం కూడా చదువుకోవటం వల్ల చాలా చాలా ఇబ్బందులు మ్యారిటల్ లైఫ్లో కానీ బిజినెస్ లైఫ్లో కానీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి అండ్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు ఈ రాశి వాళ్ళకి అనుకూలత పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో కుజుడు, షష్టమంలో బుధుడు, షష్టమంలో రాహు, అష్టమంలో శుక్రుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి బాగా ఇక్కడ యోగిస్తూ ఉంది. అదేవిధంగా 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మెయిన్గా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, అది ఆయన ఓన్ హౌస్. యాక్చువల్గా లాభస్థానంలో చంద్రుడి యొక్క అనుకూలత చాలా వరకు ఆయన ఓన్ హౌస్ కాబట్టి వెరీ ప్లెజెంట్ నెట్వర్కింగ్. అదేవిధంగా నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెరీ స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటా, టీంలో ఉన్న వాళ్ళని కావచ్చు, టీమ్ లీడర్స్ని కావచ్చు, ఈవెన్ నెట్వర్కింగ్ కావచ్చు. అంటే ఏంటి ఇంతకీ మనం పర్ఫామ్ చేసాం బాగుంది, ఈ మంత్ లాభం ఏంటి అనే వాటి ఆలోచనలు ఇలాంటివి వారం ప్రారంభం మీరు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక ఆ యొక్క చంద్రుని ఆస్పెక్ట్ డైరెక్ట్ 5th హౌస్ మీద ఉంది. సోమ మంగళవారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే అక్కడ కేతు ఆల్రెడీ ఉన్నారు, ఆ స్థానాధిపతి రవి కూడా 7వ స్థానంలో ఉన్నారు. సో అంటే ఇక్కడ శని రవుల యొక్క యుతి ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ చంద్రుడు 7th హౌస్ని 6th హౌస్ని చూడడం కానీ 5th హౌస్ని చూడడం కావచ్చు. అలాగే ఇక్కడ అట్ ద సేమ్ టైం మళ్ళీ రవితో కంజక్ట్ అయి ఉండడం కాదు, శని రవుల యొక్క కంజంక్షన్ ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇది సమ్ వాట్ బిట్ ఆది సోమ మంగళ ఈ 3 రోజులు కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ, సేమ్ టైం మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన దానికి సంబంధించి వచ్చే గెయిన్ కానీ మనకు అంత లేదు అన్నట్టుగా, సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి కొంచెం లాస్గానే అనిపిస్తుంది అన్న విధంగా ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. వెన్ ద ఫైరీ అండ్ డ్రై ప్లానెట్ సన్ ఎంటరింగ్ యువర్ 7th హౌస్ మెయిన్గా. సో కాబట్టి ఇక్కడ కొన్ని లాసెస్ అనేవి కానీ సమ్ స్ట్రెస్ అనేది కానీ మీకు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక 7th హౌస్ పరంగా అటు మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ త్రూ కానీ బిజినెస్ త్రూ కానీ ఇక్కడ మనకి కొంచెం కనిపిస్తూ ఉంది. అంటే ఈ టైం అదర్స్ సపోర్ట్ అనేది, కోఆపరేషన్ అనేది మనకి తక్కువగా ఉంది అనేది ఆలోచించుకొని
సోమ మంగళవారాలు అంటే ఫస్ట్ ఆది సోమ మంగళ 3 రోజులు కూడా ఇక్కడి నుంచి ఈ డిస్టర్బెన్సెస్ ఏవి క్లోజ్ రిలేషన్స్లో రాకుండా చూసుకోవాల్సిన అవసరం కన్యారాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. బుధ గురువారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. మరి అక్కడ రాశ్యాధిపతి బుధుడు షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం చాలా వరకు కూడా మరి ఒక సంవత్సర కాలం గడిచాక మనకు కొన్ని సమస్యలు ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఓకే ఇది ఎప్పటి నుంచో ఉంది దీన్ని వదిలించుకుందాం అన్నట్టుగా కొన్ని సమస్యలకి ఎండి పెట్టడానికి కానీ వాటి మీద ఓవర్కమ్ అవ్వడానికి కానీ ఈ బుధ గురువారాల్లో రాశిలో చంద్రుడి యొక్క సంచారం అలాగే షష్టమ స్థానంలో బుధుడు కూడా అక్కడ యోగిస్తాడు కాబట్టి మీకు ఇబ్బంది కలిగిస్తున్న సమస్యలు ఇష్యూస్ వాటి మీద ఓవర్కమ్ అది శత్రువుల ద్వారా కావచ్చు కాంపిటీటర్స్ ద్వారా కావచ్చు వాళ్ళని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు బుధ గురువారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ డే మరి రాహు కూడా యోగిస్తారు కుజుడు కూడా ఆ స్థానంలో యోగిస్తారు కాబట్టి అంతా ఓకే. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక శుక్ర శనివారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అలాగే ఆ రాశ్యాధిపతి కూడా వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. మిగతా గ్రహాలు ఏవి అష్టమ స్థానంలో యోగించవు కానీ బట్ శుక్రుడు లాంటి గ్రహం జనరల్గా యోగిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే వెల్త్ని కొంచెం అదర్ సోర్సెస్గా అంటే లైఫ్ పార్ట్నర్ నుంచి కానీ అదర్ సోర్సెస్ నుంచి కానీ మనకి కలిసి వచ్చే విధంగా మనకి ఇక్కడ అదర్ సోర్సెస్ ఆఫ్ వెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మ్యారిటల్ లైఫ్లో శని రవి యొక్క కంజంక్షన్ వల్ల వస్తున్న ఇబ్బందిని శుక్రుడు మళ్ళీ కొంచెం దాన్ని పాజిటివ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తాడు దాంపత్య జీవితంలో అన్యోన్యతకి సంబంధించి. ఈ రాశికి మెయిన్గా మరి శని రవుల యొక్క కంజంక్షన్ సప్తమ స్థానంలో ఇది మాత్రం కొంతవరకు వ్యాపారానికి మ్యారిటల్ లైఫ్కి సమ్ క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే విధంగానే ఉంది. కాబట్టి శని రవుల యొక్క కంజంక్షన్ ఇక్కడ మెయిన్గా మనం ఈ రెండిటికి నీలాంజన సమాభాసం చదువుకోవటం జపాకుసుమ సంకాసం చేసుకోవటం ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చేయటం శివాలయ దర్శనం చేసుకోవటం కూడా చాలా మంచిది. శివాలయ దర్శనం డైలీ చేయటం వల్ల శనికి రుద్రుడు రవికి కూడా పరమశివుడి అధిదేవత కాబట్టి శివాలయ దర్శనం చాలా విషయాల్లో ఈ రాశి వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని యొక్క సంచారం షష్టమంలో రవి యొక్క సంచారం భాగ్యంలో గురుడు లాభంలో కేతు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 10 నుంచి దశమ స్థానం నుంచి 10th హౌస్ 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు జనరల్గా అనుకూలిస్తారు. ఆయనకి చాలా వరకు కూడా మరి హీఈస్ ఆల్సో వెరీ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ ద 10th హౌస్ కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్గా వారం ప్రారంభం మీరు వర్క్స్ని చక్కగా ఇనిషియేటివ్గా తీసుకొని చేసే ఆస్కారాలు మనకు చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు ప్రొఫెషనల్ వర్క్ ఓకే కానీ సో ఇక్కడ ఇంటి పరంగా వస్తున్న సమ్ రినోవేషన్స్ కావచ్చు సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాహనాల రీత్యా కానీ లేకపోతే ప్రాపర్టీస్ రీత్యా సమ్ లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత మదర్ హెల్త్ కానీ ఇలాంటి వాటి విషయంలో కొంచెం లాంగ్ రన్గా వస్తున్న సమస్యల మీద కూడా కొంచెం ఆలోచన అనేది కూడా వర్క్ చేసుకుంటూ ఆలోచించే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం సోమ మంగళవారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ లాభస్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు జనరల్గా. అలాగే అక్కడ కేతువు కూడా ఉన్నారు. కేతువు కూడా లాభస్థానంలో అనుకూలిస్తారు. సో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఏదైతే గత నెలలో చాలా వరకు స్ట్రక్స్ అయిపోయినవి ఇక హోప్ లేనివి చాలా డిలేగా నడుస్తున్నవి కొంచెం ఏదైతే మన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ముందు కదలనివి సమ్ బిట్ డెఫినెట్గా వీ హోప్ ఇప్పుడు అవి కొంచెం వరకు వర్క్ అవ్వచ్చు ఆ వర్క్ కొంచెం ముందుకెళ్ళచ్చు అలాంటి వాటి నుంచి కొంచెం రిలాక్సేషన్ రావచ్చు. సో కాబట్టి ఇక్కడ కొన్ని మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో ఇక్కడ కూడా చాలా వరకు కూడా ఇక్కడ మీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాలు అన్నీ కూడా
గెయిన్స్కి సంబంధించి కానీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల కంటే ఫస్ట్ ఈ మనం ఈ లిటిగేషన్ను ఈ సమస్యను మనం అధిగమిస్తే ఫస్ట్ మనకి ఎంత కొద్దో గొప్ప కలిసి వస్తుంది అన్నట్టుగా సిచ్యువేషన్స్ అనేవి సోమ మంగళవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక 1000 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. సో ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా బుధ గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ మళ్ళీ మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీకి సంబంధించిన విషయాల్లో కానీ బుధ గురువారాలు మళ్ళీ కొంచెం ఇక్కడ బుధ కుజుల రాహుల యొక్క కంజంక్షన్ ఉంది. చాలా వరకు ఈ కంజంక్షన్ మరి అంత అనుకూలమైంది కాదు కాబట్టి ఇది మళ్ళీ ఎడ్యుకేషన్కి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి స్ట్రక్కింగ్ని తీసుకొస్తూ ఉంది ఈ కంజంక్షన్. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సంతానానికి సంబంధించి కిడ్స్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఇన్ బుధ గురువారాల్లో మీ ఎక్స్పెక్టేషన్ సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుడు జనరల్గా ఆయన యోగిస్తారు, ఓకే. ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా 10th ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీ వర్క్ ప్రొఫెషన్కి మీకు సంబంధించిన విషయాల్లో శుక్ర శనివారాల్లో మీకు ఇచ్చే వర్క్కి సంబంధించి కానీ మీరు చేసే వర్క్లో కానీ ఎదుటి వాళ్ళ నుంచి కానీ మీకు కొంచెం ఎందుకో కొంత అంత ప్లెజెంట్గా లేకుండా ఏంటో తిట్టుకుంటూ తుమ్ముకుంటూ పనిచేస్తారంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ లాంటిది శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ప్రొఫెషన్లో మనకి ఇచ్చే వర్క్ ఆ రోజు నచ్చకపోవటము ఉంటే ఎలా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అలాగా చేస్తున్న పనిని కొంచెం మనకి సెలవు అడిగితే ఇవ్వకపోతే ఎలా చేస్తామో కొంచెం తిట్టుకుంటా. సో అలాంటివి ఏవో శుక్ర శనివారంలో చిన్నబడి గ్లిచెస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్ మనం చూస్తే కనుక ఈ రాశికి కుజ బుధ రాహుల యొక్క ఇతి మాత్రం ప్రజెంట్ కొంచెం ఈ వారం అంత అనుకూలంగా లేదు. సో వీటి వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీ తక్కువ ఉంటాం. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. పూర్వపుణ్యస్థానంలో ఉన్న రాహుకి తప్పకుండా మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించడం, ఇవి చేయటం వల్ల ఈ 3 తప్పకుండా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని ఇంకొంచెం మోర్ స్పీడ్గా ఎఫెక్టివ్గా మీరు రిజల్ట్స్ ఇవ్వగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు చతుర్థంలో బుధుడు, దశమంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. సోమ మంగళ బుధ గురు. సో 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి చంద్రబలం వల్ల. వారం ప్రారంభం భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా సో ఆ డైరెక్ట్ చంద్రుని యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ 3rd హౌస్ మీద శని ఇంటి మీద ఉంటుంది. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టినట్టు, దానికి సంబంధించి చాలా హెక్టిక్గా ట్రై అండ్ హార్డ్ వర్క్ స్ట్రెయిన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఏంటంటే ఇంక్రిమెంట్స్ విషయాల్లోనూ హైక్స్ విషయాల్లోనూ ఈ రాశికి మనం చూస్తే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండే అక్కడ శని ఇంటిని చూడడం, సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుడు రావడం, మళ్ళీ రవి కూడా అక్కడ శనితో కలిసి ఉన్నారు. సో రవి శనుల యొక్క కంజంక్షన్ ఆది సోమ మంగళ 3 రోజులు రవి శనులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో కంజెక్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడైతే ఈ సోమ మంగళవారాల్లో దశమ స్థానంలో చంద్రుడు బాగా యోగిస్తాడు, కానీ రవి యొక్క పంచమ స్థాన సంచారం మీరు పెట్టుకునే ఎక్స్పెక్ట్స్ విషయంలో శాలరీస్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ఇతరత్ర అనేకమైన విషయాల్లో అండ్ ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ సంబంధించిన విషయాల్లో అంత ఉన్నతిని సాధించడానికి ఇక్కడ శాటర్న్ ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, అలాగే రవి కూడా ఇక్కడ ఆల్రెడీ ట్రాన్సిట్లో ఉన్నారు. సో ఈ రెండింటి కలయిక కొంతవరకు డోంట్ గో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే మీ నుంచి ఎక్కువ అవుట్పుట్ని కూడా ఆశించే విధంగా ఎక్కువ అవుట్పుట్ ఇస్తామనేటట్టుగా కూడా
మనం మాట ఇవ్వకుండా సో డెఫినెట్గా విల్ డూ మై లెవెల్ బెస్ట్, నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తా అని ఒక మాటతో అయితే పోద్ది. ఇక మనం ఓవర్ కాన్ఫిడెన్స్కి ఇచ్చామంటే మాత్రం అక్కడ రవిశంకర్ యొక్క కంజంక్షన్ ఈ ఫిఫ్త్ హౌస్లో మెయిన్గా కొంచెం ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక మనకి ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ. అదేవిధంగా ఈ రాశ్యాధిపతి బుధుడు కూడా వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నారు. సో ఓకే, బుధుడు జనరల్గా చతుర్థ స్థానంలో యోగిస్తారు, కానీ అక్కడే కుజుడు కూడా ఉన్నారు మళ్ళీ. సో ఇక్కడ మెయిన్ ఈ కుజుడి యొక్క ట్రాన్సిట్ కూడా అక్కడే ఉంటాం. కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్తో, మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళతో, అలాగే ఇన్లాస్, అత్తగారు మామగారు ఇన్లాస్తో కావచ్చు, ఇలాగ కొన్ని సందర్భాల్లో డొమెస్టికల్గా మీ యొక్క మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కొంత ఈ బుధ గురువారం అనేది చిన్నపాటి ఎఫెక్ట్స్ మీ ఫ్రెండ్స్, మీ నెట్వర్క్ సర్కిల్, మీతో పాటు ఉండే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో వచ్చిన చిన్నపాటి అది ఎప్పుడూ లేనిది పడకపోవటం అంటాం కదా, దానివల్ల కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు బుధ గురువారాల్లో మనకు కొంచెం కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాలు చూస్తే ఇక్కడ మెయిన్గా వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే ఇక్కడ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా షష్టమంలో ఉన్నాడు. షష్టమంలో అక్కడ శుక్రుడు యోగించడు, వ్యయంలో ఇక్కడ చంద్రుడు యోగించడు. కాబట్టి శుక్ర శనివారాలు రెండు శుక్ర శనుల యొక్క సంసప్తం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇటు మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ, హెల్త్ పాయింట్ ఆఫ్ విషయంలో కానీ, ఫీమేల్ పర్సనాలిటీస్తో వచ్చే ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా శుక్ర శనివారాలు ఉండటం అనేది మంచిది. సో ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే మనకి అర్ధాష్టమంలో ఉన్న కుజుడు మెయిన్గా డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్, ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నారు. శని రవులు పంచమ స్థానంలో ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ముందుకు పడకుండా చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రాన్సిట్ అలా ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే ధరణీ గర్భ సంభూతం, కుజుడికి కుజనవగ్ర శాంతి మంత్రం చదువుకోవడం, శనికి రవికి ఇద్దరికి కూడా తప్పకుండా వాళ్ళిద్దరు అధిదేవతైన పరమశివుణ్ణి కొలవటం, శివాలయ దర్శనం చేసుకోవటం, నీలాంజన సమాభాసం, జపాకుస్మ సంకాసం, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు కూడా చదువుకోవటం వారం వృశ్చిక రాశి వారికి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి తృతీయంలో కుజుడు, తృతీయంలో రాహు, పంచమంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, ఈ 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయి. పంచమంలో ఉన్న శుక్రుడి యొక్క సంచారం, సప్తమంలో ఉన్న గురుడి యొక్క సంచారం మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచే విధంగా ఉంది. సప్తమంలో గురుడు, పంచమంలో శుక్రుడు డెఫినెట్గా మ్యారిటల్ లైఫ్లో వచ్చిన అనేకమైన డిస్టర్బెన్సెస్, చిరు గొడవలు లాంటివి ఏదన్నా కొంచెం అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ జూపిటర్ ఆల్సో హీల్ దట్ ప్రాబ్లమ్స్. అండ్ శుక్రుడు కూడా ఎఫెక్షన్ క్రియేట్ చేసే ఆస్కారాలు, కళత్రకారకుడైన శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల పార్ట్నర్ మీద. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ ఇలాంటి ఏమైనా చిన్న మనస్పర్ధలు ఉంటే వాళ్ళు కొంచెం మంచిగా ఇంకొంచెం హీల్ అవడానికి, వాళ్ళు బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ట్రాన్సిట్ బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ ఇంకొంచెం 7, 8, 9, 10, 11 సప్తమ స్థానం నుంచి లాభస్థానాన్ని చూస్తాడు. కాబట్టి మీకు పరిచయం అయ్యే పరిచయాల ద్వారా లాభాన్ని తీసుకురావడంలోనూ గురుడు కూడా చాలా బాగా ఇక్కడ ఉపకరిస్తున్నాడు. పైగా రాశిని చూస్తున్నారు కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో వస్తున్న లోపాలను కూడా తరిమి కొడతా గురుడు చాలా వరకు మీకు ఆప్టిమిజాన్ని, ఆశావాదాన్ని ఇస్తున్నాడు. కుజుడు బాగా తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో రాహుతో కలుస్తున్నారు. సో పరాక్రమం, ధైర్యానికి, సాహసానికి లోటేం లేదు. సో ఈ వారం ప్రజెంట్ చూస్తే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అలాగే బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. అంటే 5 గ్రహాలు చాలా వరకు ఈ రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నట్టు. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సో మూన్ ఈజ్ ఇన్ ఓన్ హౌస్, చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. సో డైరెక్ట్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ నుంచి చూస్తున్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ కొంచెం డొమెస్టికల్గా ఏర్పడుతున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా, ఫ్యామిలీ పరంగా వస్తున్న కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కుటుంబ పరంగా డొమెస్టికల్గా ఎదురవుతున్న సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఈ సమస్యలు, వీటి మీద ఆలోచన ఎక్కువగా ఉండే ఆస్కారాలు. ప్రాపర్టీస్కి సంబంధించి అయితే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏంటి ఇంకా ఒక రకమైన ఆలోచన నడుస్తూ ఉంటుంది. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు, భాగ్యస్థానంలో కేతు ఉన్నారు.
అండ్ చంద్రుడు కూడా భాగ్యస్థానంలో అంత యోగించే గ్రహం కాదు. అట్ ద సేమ్ టైం చంద్రుడు కేతువు కూడా 9th హౌస్లో అంత యోగించే గ్రహం కాదు. సేమ్ టైం రవి కూడా మళ్ళీ అక్కడ శనితో కంజెక్ట్ అయి ఉన్నారు అర్ధాష్టమం. ఆయన కూడా పెద్ద యోగించే ప్లానెట్ కాదు 4th హౌస్లో. సో కాబట్టి ఇక్కడ 9th హౌస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా 4th హౌస్లో అంత అంటే 9th హౌస్ పెద్దగా యోగించట్లేదు. అంటే ఈ టైంలో మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఆ సోమ మంగళవారాల్లో ఈ డొమెస్టికల్ డిస్టర్బెన్సెస్కి సంబంధించిన విషయాల్లోనో, ఫ్యామిలీ పరంగా, గృహపరంగా, వాహనాల పరంగా, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా వస్తున్న విషయాల్లో ఇక్కడ భాగ్యస్థానం అంటే మన దగ్గర కరెక్ట్గా ఫైనాన్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అన్నట్టుగా ఒక రకమైన ఎజంప్షన్ చేసుకునే ఆస్కారాలు జనరల్గా కనిపిస్తున్నాయి. బట్ 9th హౌస్ ఇక్కడ కొంచెం వీక్గా, ట్రాన్సిట్ అనేది కొంచెం వీక్గా ఉన్న కారణంగా ఇక్కడ మెయిన్గా అంటే మీరు దానికి తగ్గట్టు ఫైనాన్స్ని పోగు చేసుకోవడానికి కూడా ప్రజెంట్ అంతా ఓకే. ప్రజెంట్ ఇప్పుడు మనకు అంత స్కోప్ లేదు కాబట్టి కొంచెం ఏమైనా ఫిక్స్డ్ అసెట్స్ ఏమైనా కొంచెం కొందామన్నా కొంచెం ఆలోచించి తర్వాత తీసుకోవచ్చులే అనే ఒక ఆలోచనకి అలా వస్తూ ఉంటారు. అదేవిధంగా సోమ మంగళవారాల్లో కూడా మనం చూస్తే భాగ్యస్థానంలో చంద్రుడు అండ్ కేతు. 9th హౌస్ ఇస్ వెరీ గుడ్ స్పిరిచువల్ హౌస్ యాక్చువల్లీ. కాబట్టి కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్, స్పిరిచువల్కి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పాల్పంచుకునే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో మనకి యాక్చువల్గా కనిపిస్తూ ఉంది. ఇక బుధ గురువారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తారు. అది చాలా మంచి అద్భుతమైన హౌస్. ఆయన కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో దిగ్బలం రీత్యా ఆ రాశ్యాధిపతి బుధుడు 3థంలో ఉన్నాడు. అంటే ఏదన్నా ఒక పని చేయాలంటే చాలా ఆలోచనలు, ఆ ఆలోచనల్లో ఏదైనా పని చేసేటప్పుడు సమ్ కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ ఇలా నడుస్తూ ఉంటుంది. సో ప్రొఫెషన్ పరంగానో ఏదైనా పని మీద వెళ్తే సరిగ్గా మనకి సిగ్నల్ లేదో, సరిగ్గా మనకి రూట్ సరిగ్గా తెలియకపోతే అలాగే ఇబ్బంది పడతాం. అలాంటి చిన్నపాటి బుధ గురువారాలు అలాంటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్, ఎందుకంటే కుజ బుధ రాహుల యొక్క ఇది జరుగుతుంది. సో దీనివల్ల సమ్ కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం బుధ గురువారాల్లో కనిపిస్తుంది ప్రొఫెషనల్ రీత్యా. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఏంటంటే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. ఓకే, ఎంత లేదన్నా శుక్రుడు పంచమంలో యోగిస్తాడు, చంద్రుడు లాభస్థానంలో యోగిస్తాడు. సో ఈ రెండు కూడా యోగించే గ్రహాలే. సో విన్ విన్ సిచ్యువేషన్లో సాధ్యమైనంత వరకు ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, ఆ రోజు నడిచే పరిస్థితులు రీత్యా కానీ మీరు కొంచెం ఫేవరబుల్గా చేసుకోవడానికి వారాంతంలో చాలా వరకు ట్రై చేస్తారు. సో దాని త్రూ ఓకే, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా పర్వాలేదు అనేటట్టుగా నడుస్తుంది మొత్తానికి శుక్ర శనివారాలు. సో ఈ రాశికి మనకి మెయిన్గా ఇబ్బంది కనిపిస్తున్నవి రెండు. ఒకటి ఏంటంటే శని రవి అర్ధాష్టమంలో ఉంటాం. ఈ శని రవులు ఇద్దరు అర్ధాష్టమంలో ఉండటం వల్ల మానసికంగా ఒక రకమైన డిస్టర్బెన్స్, ఈ ఇంట్రాబాబు హ్యాపీనెస్ అనేది లేకుండా పోయింది అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి జపా కుసుమ సంకాసం, రవికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా, శనికి నీలాంజన సమావాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా, శివాలయ దర్శనం చేసుకుంటా, ఈ రెండు గ్రహాలకి చక్కగా ముందుకెళ్తే చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఇంకా ధనురాశి వారికి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించి మకర రాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాలు చూస్తే కనుక ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో శని, అర్ధాష్టమంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, సో కంపారిటివ్ కొంతవరకు ప్రీవియస్ మంత్ అలా పోలిస్తే రాశి వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ డ్రైనెస్ కొంచెం ఎక్కువగా ఉండే మాట వాస్తవం. సో నెమ్మదిగా ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించి కానీ, ఫైనాన్షియల్గా కానీ కొంచెం హార్ష్నెస్, డ్రైనెస్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు తగ్గడం మనం గమనించవచ్చు. అలాగే బుధుడి యొక్క సంచారం తప్పకుండా మరి ఈ రాశికి ఆయన బెస్ట్ ఫ్రెండ్, అలాగే మంచి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికపరమైన విషయాలు ఇంకా కుజుడి యొక్క సంచారం నడుస్తూ ఉంది. గురువారం దాకా ఉంటారు. ఇక్కడ కుజుడి పరంగా వస్తున్న కొంచెం స్పెండింగ్లో కానీ, పేమెంట్స్ విషయంలో కానీ, ఫైనాన్షియల్గా కానీ కొంచెం ట్రబుల్స్ ఏవైతే ఉన్నాయో, బుధుడు ఆర్థికపరమైన విషయాల్లో కొంత వాటిని మనం ఓవర్కమ్ అవ్వడానికి తగ్గ ఆర్థిక సత్తు అని ఫైనాన్షియల్ పొజిషన్ బుధుడు ఇస్తున్నారు.
అలాగే వెరీ గుడ్గా ఇక్కడ తృతీయంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా తృతీయ స్థానంలో రవి యొక్క ట్రాన్సిట్ చాలా బాగానే యోగిస్తుంది. అక్కడే ఏలినాడు శని యొక్క శని కూడా ఉన్నారు. సో ఇక్కడ బట్ ఈ తృతీయ స్థానంలో రవి శనుల యొక్క ఈ కంజంక్షన్ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి తప్పకుండా యాక్చువల్గా తృతీయ స్థానం ఒక పాపస్థానంలో ఇలాంటి పాపగ్రహాలు ఉండటం మంచిదే, కానీ సో కొంచెం సాత్వికంగా ఆలోచించాల్సింది. సాత్వికంగా ఆలోచిస్తే పనులు అయ్యేటట్లేవు. కొంచెం మనం తప్పదు, కొంచెం మనం డిసిప్లిన్ తప్పు. సో అలాగా వాళ్ళు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో, సాధించాల్సిన పని ఏదైతే ఉందో దాని గురించి ధర్మం ఆలోచించే క్వశ్చన్ ఇక్కడ తక్కువగా కనిపిస్తూ ఉంది. సో పాపగ్రహాలైన శని రవులు ఇద్దరు కూడా థర్డ్ హౌస్లో ఉండటం, పని అవటం ముఖ్యంగా పెట్టుకుంటారు ఫస్ట్ మకర రాశి వాళ్ళు. అలాగే ఇక ఈ రాశికి సంబంధించి వెరీ గుడ్ ప్లానెట్ శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నారు. వీనస్ ఈజ్ వెరీ గుడ్ ప్లెజెంట్ ప్లానెట్. ఫోర్త్ హౌస్లో శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంత మీకు డొమెస్టికల్ పీస్ని ఇవ్వడానికి, అలాగే కుటుంబపరమైన విషయాల్లో కొంచెం మీకు శుక్రుడి యొక్క సంచారం తప్పకుండా కొంతవరకు ఇటు గృహపరమైన విషయాల్లో పీస్ఫుల్నెస్ కావచ్చు, డొమెస్టికల్ కంఫర్ట్స్ కావచ్చు, సో మిగతా విషయాల్లో కూడా ఆఫీస్లో అయినా సరే సో కొంతవరకు మీరు ప్లెజెంట్గా కొంత పెర్ఫామ్ చేయడానికి తగిన ఒక మానసిక ప్రశాంతతను మెయిన్గా చెప్పాలంటే శుక్రుడు ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తోంది. ఆదివారం శుక్ర శని 3 రోజులు కూడా మకర రాశి వాళ్ళకి చక్కగా చంద్రబలం అనుకూలంగా ఉంది. సప్తమ స్థానం నుంచి వారం ప్రారంభం చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు, ఓన్ హౌస్లో ఉన్నాడు. అలాగే మూన్ ఆస్పెక్ట్ కూడా రాశి మీద ఉంది. ఇక్కడ మకర రాశి మీద రాశ్యాధిపతి కూడా ఏలినాడు శని అయిపోయి తృతీయంలో ఉన్నారు. సో కాబట్టి డెఫినెట్గా మీరు అవ్వాలనుకున్న పనులు ఏం చేద్దాం అనుకున్నారో దానికి సంబంధించి అది ఎంత టఫ్ అయినా సరే దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్తూ మీరు ముందుకెళ్తారు. దానికి తగ్గట్టుగానే ఇతరులను కూడా మీరు కలుపుకెళ్ళే ప్రయత్నం చేసే ఆస్కారాలు చాలా వరకు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారం ప్రారంభం కొంతవరకు క్లోజ్ రిలేషన్స్ విత్ అదర్స్, చాలా వరకు ఇతరులతో మీరు కొంచెం చాలా కలివిడిగా స్మూత్గా అండ్ కూల్గా డీల్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బిజినెస్ డీలింగ్స్ కావచ్చు, కాంట్రాక్ట్స్ డీలింగ్స్ కావచ్చు, ఇతరులతో ఏదైనా సరే. అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే కనుక సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ అష్టమంలో ఇక్కడ కేతు ఉన్నారు, అష్టమ స్థానంలో చంద్రుడు నడుస్తున్నారు. యాక్చువల్గా ఈ మెయిన్గా ఇక్కడ ఏంటంటే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారమే జనరల్గా అనుకోవచ్చు, అక్కడ కేతు కూడా ఉన్నారు. సో ఏదైనా సరే ప్రయాణాల్లో, షార్ట్ జర్నీస్లో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడింటి విషయాల్లో కొంత 30-31 తారీఖులు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. బట్ ఏదో లేనిపోని ఒక చిన్న ఫియర్ అనేది మాత్రం, టెన్స్ అనేది మాత్రం మనకి మైండ్లో కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక 9th హౌస్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ రాశ్యాధిపతి బుధుడు ఇందాక ద్వితీయంలో ఉన్నాడు, ఇందాక మనం ఫస్ట్లోనే చెప్పుకున్నట్టు. సో బుధుడి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో అనుకూలిస్తూ ఉంది కాబట్టి కొంత ఫైనాన్షియల్గా కూడా కొద్దో గొప్ప కొంత బెటర్మెంట్ రిజల్ట్స్గా ఉండడానికి బుధుడు మీకు యోగిస్తూనే ఉంటారు. సో బుధ గురువారాల్లో కొంచెం ఏదైనా లాంగ్ జర్నీస్ కానీ, స్పిరిచువల్ యాక్టివిటీస్లో కానీ సో దానికి అటెండ్ అవ్వటం, లేదా ఫ్యామిలీకి సంబంధించి ఎవరన్నా జరుపుకుంటే వాటికి అటెండ్ అవ్వటం, లేదా వాటికి కొంత ఏదైనా ఖర్చు చేయటం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది బుధ గురువారాల్లో. శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో 10th హౌస్లో చంద్రుడు యోగిస్తాడు, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా సమసప్తమంలో 4th హౌస్లో ఉన్నాడు. సో 10thలో ఇక్కడ యాక్చువల్గా చంద్రుడు యోగిస్తారు, అట్ ద సేమ్ టైం అక్కడ శుక్రుడు కూడా 4th స్థానంలో యోగిస్తారు. కాబట్టి డెఫినెట్గా అటు హోమ్ అట్మాస్ఫియర్ కానీ అలాగే ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్ కానీ రెండు కొంచెం స్టెబిలైజ్డ్గా ఉండేటట్టు చూసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నపాటి శుక్ర శనివారంలో ఇటు ఇంటికి డొమెస్టికల్గా మదర్కి కావచ్చు, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంటికి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఏదో చిన్నపాటి డిస్టర్బెన్స్ లాంటివి, చిన్న గ్లిచెస్ లాంటివి శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి.
సో ఏదైనా ఈ మకర రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్ చూస్తే కనుక గురుబలం తక్కువగా ఉంది. దేవానాంచ ఋషీనాంచ గురునవగ్రహ శాంతి మాత్రం ఎంత చేసుకుంటే గురుబలం వీళ్ళకి అంత బాగా కలిసి వస్తుంది. సో అదేవిధంగా కుజుడు రాహు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారం పూట ఆయన దర్శించుకోవడం చాలా మంచిది. సో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురువుకి సంబంధించి చేసుకోవటం, ఈ రెండు చేసుకుంటే కనుక మకర రాశి వాళ్ళకి ఈ వీక్ ప్రత్యేకంగా ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి సంబంధించిద్దాం. కుంభరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, పంచమంలో గురుడి యొక్క సంచారం రెండు యాక్చువల్గా యోగిస్తున్న గ్రహాలు రెండు బాగున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పంచమస్థ గురుడి గురించి. సో మిగతా ఏలినాడు శని లాస్ట్ ఎఫెక్ట్ అలాగే రాశిలో ఉన్న కుజరాహులతో పక్కన పెడితే, బట్ గురువు గారు పంచమ స్థాన సంచారంలో చాలా వరకు మీకు వచ్చే ఫ్రస్ట్రేషన్స్ని, ఇరిటేషన్స్ని, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ ఫ్యామిలీ పరంగా వచ్చే అనేకమైన ఇబ్బందులని పంచమ స్థానంలో ఉన్న గురుడు చాలా వరకు ఆర్థికపరమైన విషయాల్లో హెల్ప్ చేస్తున్నాడు. అదేవిధంగా మీరు తీసుకునే ఎక్స్పెక్టేషన్స్లో చాలా వరకు పురోగతి ఉండేటట్టు ట్రై చేస్తున్నాడు. ఎడ్యుకేషన్లో చాలా మంచి గ్రోత్ వచ్చేటట్టు ట్రై చేస్తున్నారు. అలాగే పిల్లలకి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్నెస్ మీకు రావడానికి కూడా గురుడి యొక్క ట్రాన్సిట్ చాలా బాగా ఇక్కడ ఉపయోగపడుతుందని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క సంచారం కూడా తృతీయ స్థాన సంచారం. ఇన్ జనరల్గా తృతీయ స్థానంలో కమ్యూనికేషన్ హౌస్ అనే స్థానంలో శుక్రుడు జనరల్గా నియోగిస్తాడు. ఇక 6, 7, 8, 9 స్థానాల మీదుగా మనం చూసినట్టయితే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు షష్టమ స్థానం సంచారం నుంచి ఇక్కడ ఉన్నారు. అలాగే ఆయన ఆస్పెక్ట్ శని ఇంటి మీద ఉంది 1000 స్థానాల్లో. మళ్ళీ ఆయన శని భగవానుడు వెళ్ళి ఇక్కడ మనకి సెకండ్ హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా కొన్ని ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి కొంచెం మనకి ఇక్కడ వారం ప్రారంభం జనరల్గా కనిపిస్తూ ఉన్నాయి. బట్ 6th హౌస్లో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. ఓన్ హౌస్లో చంద్రుడు యోగిస్తారు కాబట్టి ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ సమ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ డైలీ రొటీన్, మీకు డైలీ రొటీన్లో చేయని సమస్యలు వాటి నుంచి ఓవర్కమ్ అవడానికి చంద్రుడు చాలా బాగా ఇక్కడ ఉపయోగపడతారు. బట్ ఏంటంటే ప్రతిదీ కూడా ఫైనాన్స్ ఆర్థిక పరంగా డబ్బుతో కూడుకుని ఉంటా ఉంటుంది. ఇక్కడ సోమ, మంగళవారాలు చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ అక్కడ కేతు ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి కూడా శనితో కలిసి ఉన్నారు. సో ఇక్కడ వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, కొన్ని సడన్ చేంజెస్, అంటే వీటి రీత్యా కొంచెం వ్యాపార పరంగా వీటి రీత్యా కొన్ని ఖర్చులు ఇలాంటివి మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. సన్ ఈజ్ ఎ వెరీ డ్రై ప్లానెట్, హాట్ అండ్ హీట్ ప్లానెట్, అండ్ సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఎప్పుడైతే ఒక డ్రై ప్లానెట్, రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఫైనాన్షియల్ హౌస్లో ఉన్నారో కొంచెం ఆర్థికపరమైన రిస్ట్రిక్షన్స్ విషయంలో చూసుకుంటూ ఉండాలి. ఫైనాన్షియల్ ఫ్లో ఎలా ఉంది, అండ్ సేమ్ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా మీకు ఎదురయ్యే చిన్నపాటి సమస్యల విషయంలో కూడా కొంచెం ఓకే దిస్ ఈజ్ పాసింగ్ క్లౌడ్ అనుకుంటూ ముందుకెళ్ళడమే. బట్ గురువుగారు పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏ సమస్యని ఎలాగ మీరు డీల్ చేయాలనే జ్ఞానాన్ని మీకు ఇస్తాడు ఆయన. బుధ, గురువారాలు చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు మీ ఇక్కడ రాశిలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే బుధుడి యొక్క రాశి సంచారం, అలాగే కుజుడు కూడా మీకు రాశిలో ఉంటాం. సో ఇక్కడ మెయిన్గా సంతానపరమైన విషయాల గురించి కానీ, లేదా ఉద్యోగపరమైన విషయాల గురించి కానీ అనేకమైన ఆలోచనలోనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఇది మనకి బుధ, గురువారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కుజ, బుధులతో పాటు రాహు కూడా అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి సంతానపరంగా ఎదురయ్యేవి కొన్ని, అలాగే ఇక్కడ మీకు ప్రొఫెషన్ పరంగా ఎదురయ్యేవి కొన్ని, ఇలాంటి చిన్నపాటి ఇష్యూస్ కొంచెం మీకు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఆస్కారాలు రాహుతో కలిసి ఉండటం వల్ల. ఇక శుక్ర, శనివారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి చంద్రుని నవమస్థాన సంచారం, అలాగే ఆ నవమాధిపతి శుక్రుడు కూడా సమసప్తమంలోనే ఉన్నారు, తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఎవరో సింగర్స్, కళాకారులు, రైటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఈ తృతీయ అండ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళకి చాలా బాగా శుక్ర, శనివారాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే వారాంతంలో లాంగ్ జర్నీస్ కానీ ఏమన్నా ఉండే ఆస్కారాలు కూడా ఉన్నాయి.
సో ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే శని రవుల యొక్క కంజంక్షను ఫ్యామిలీ పరంగా ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఏలినాటి శని చివరాకర్లో టెస్టింగ్ పీరియడ్గా ఉంది. సో కాబట్టి వాక్స్థానంలో ఉన్న ఈ రవికి జపాకుష్మ సంకాసం, అదే వాక్స్థానంలో ఉన్న శనికి నీలాంజన సమావాసం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. అదేవిధంగా కుజుడు రాశిలో ఉండి యాక్చువల్గా శత్రుక్షేత్రంలో రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి కొంతవరకు ఈ యొక్క జాబ్ పరమైన విషయాల్లోనూ ఆర్ సిబ్లింగ్స్, నైబర్స్, రిలేటివ్స్ వీళ్ళ విషయాల్లో వచ్చే షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ అంటే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ మీకు కొంచెం ఒత్తిడిని కలిగిస్తుంటాయి. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా సుబ్రహ్మణ్యక రావలమ్మ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. సో ఇక మేనరాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మేనరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత మేనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ఎప్పుడైతే మీనరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈయన అంటే ఏలినాటి శని నడుస్తుంటుంది వేరు, బట్ పంచగ్రహ కూటమి మొన్నటి వరకు ఫిబ్రవరి అంతా కూడా మీ వ్యయ స్థానంలో జరిగింది. సో లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఖర్చులు అండ్ చాలా వరకు స్ట్రెయిన్ ఇవి ఎక్కువ చూసి ఉండొచ్చు హెల్త్ పరంగా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంచెం లిక్విడ్ ఫ్లో, కొంచెం మనీ, కొంచెం ఆర్థికంగా ఫైనాన్షియల్గా కొంచెం ఆ నెల వరకు సర్దుబాటుకి ఇబ్బంది లేకుండా ఇలాంటి వాటికి శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. సో ద్వితీయ స్థానంలో ఈ శుక్రుడి యొక్క సంచారం మీకు చాలా వరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి, వాక్ స్థానంలో ఉన్న శుక్రుడు చాలా మంచి సున్నితమైన ప్లెజెంట్ అండ్ చాలా వరకు ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేటట్టుగా మీరు మాట్లాడే తత్వాన్ని ఇవ్వటం వల్ల చక్కగా మీ మాటలు కూడా ఎదుటి వాళ్ళు వినే ఆస్కారాలు చాలా ఇక్కడ ఉంటాయి శుక్రుడు వల్ల. అట్ ద సేమ్ టైం షష్టమ స్థానంలో కేతువు, ఇక కేతువు యొక్క సంచారం అద్భుతం ఈ రాశి వాళ్ళకి. మెయిన్ ఏంటంటే 6th హౌస్, ఇది ఒక దుస్థానం, ఇది ఒక పాపస్థానం. ఒక దుస్థానం పాపస్థానమైన అసలు అంటే 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ అబ్స్టికల్స్ హౌస్లో కేతువు ఉండటం వల్ల సో అసలు అబ్స్టికల్స్ జోలికి పోకుండా చేస్తాడు. అండ్ అనవసరంగా ఇది మనకి కన్ఫ్లిక్ట్ అనుకుంటే దీనివల్ల మనకి తలకాయ నొప్పి అనుకుంటే సో చాలా వరకు తలకాయ నొప్పులు దూరం చేస్తుంటాడు కేతు. ఇలాగా 5, 6, 7, 8 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే సోమ మంగళవారాల్లో వారం ప్రారంభం ఆదివారం నుంచి మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు జనరల్గా ఉంటాం. అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ శని ఇంటి మీదే ఉంది. ఇక్కడ లాభస్థానాన్ని చూస్తున్నారు, శని భగవానుడు రాశిలో ఉన్నారు. సో 5th హౌస్లో చంద్రుడి యొక్క ట్రాన్సిట్ జనరల్ వారం ప్రారంభం. సో కొంత మనకి గెయిన్ రావాలన్నా, కొంత ప్రాఫిట్ రావాలన్నా కొన్ని పవర్ స్ట్రగుల్ సిచ్యువేషన్స్ మనకి తప్పవు అన్నట్టుగా ఇక్కడ మీకు వారం ప్రారంభం అనిపిస్తూ ఉంటుంది. సోమ మంగళవారాల్లో మనం చూస్తే అదే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ జనరల్గా షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, కేతువు కూడా యోగిస్తారు. బట్ అదే రాశ్యాధిపతి మళ్ళీ రవి రాశిలో ఉన్నారు. సో మీ డైలీ రొటీన్ అనేది మీకు చాలా ఓవర్ ప్రెషర్గా ఉంటుంది. మీ డైలీ రొటీన్ వర్క్స్ అనేవి కానీ ఏవైనా సరే, కొంతమందికి హెల్త్ పరంగా కావచ్చు, కొంతమందికి డైలీ రొటీన్ పరంగా కావచ్చు, తీసుకునే మీ డైలీ రొటీన్ ఇష్యూస్ వెరీ ఫోర్స్ఫుల్గా ఉంటాయి. అంటే ఎన్ని ఇమీడియట్గా చేయాల్సి వచ్చే పనుల్లాగా సోమ మంగళవారాల్లో ఎక్కువగా మనకి ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే బుధ గురువారాల్లో మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తూ ఉన్నాం. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ వ్యయ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. సో బుధ గురువారాల్లో 1, 2 తారీఖుల్లో వచ్చేసరికి సప్తమ స్థానంలో చంద్రుడు జనరల్గానే యోగిస్తాడు, కానీ బట్ అక్కడ శని యొక్క ఆస్పెక్ట్ ఉంది. సో చాలా వరకు వ్యాపార పరంగా, అలాగే కుటుంబ పరంగా, ధనపరంగా ఇక్కడ తీసుకునే డెసిషన్స్ బుధ గురువారాల్లో మరి కుజ బుధ రాహుల యొక్క ఇది వ్యయ స్థానంలో నడుస్తూ ఉంది కాబట్టి కొంతవరకు మరి ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత ఎక్స్పెన్సెస్ విషయంలో వాటిలో బుధ గురువారాల్లో కొంచెం స్టెబిలైజ్డ్గా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే మరి సప్తమాధిపతి ఇక్కడ బుధుడు కూడా వ్యయ స్థాన సంచారంలో నడుస్తున్నారు కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఖర్చులు అనేవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ కుజ బుధుడు ఇద్దరు కూడా వ్యయ స్థానంలో గురువారం దాకా కంజెక్ట్ అయి ఉంటున్నారు కాబట్టి ఇంటికి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి దానిలో పాటు గృహానికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఈ 2 విషయాల్లో కొంచెం కోఆర్డినేషన్ అనేది బుధ గురువారాల్లో కొంచెం
డిస్టర్బెన్స్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అంటే ఇంటికి సంబంధించి వాటికి అంటే రినోవేషన్ కానీ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా చెడిపోతే బాగు చేయిస్తాను చూస్తారు, అలాంటి చిన్న ఖర్చులు కానీ ఇలాంటివి ఏమైనా ఇండికేట్ కూడా చేస్తూ ఉన్నాయి. వారాంతానికి మనం చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమంలో చంద్రుడు జనరల్గా ఇక్కడ ఉంటాం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. సో కొన్ని ఫైనాన్షియల్ టెన్షన్స్ ఆర్ హెల్త్ పరంగాన కొన్ని విషయాల్లో మీకు వస్తున్న ప్రెషర్కి సంబంధించిన విషయాలు కొంత టెన్స్ ఫీలింగ్ అనేది శుక్ర శనివారాల్లో ఉంటుంది. సమ్ బిట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ రిలాక్స్డ్గా కేర్గా ఉండటానికి కూడా 2 రోజులు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ అష్టమ చంద్ర దోషం ఒకటి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూస్తే మరి ముఖ్యంగా బుధుడి యొక్క 1000 స్థాన సంచారం, రాహు యొక్క 1000 స్థాన సంచారం, కుజుడి యొక్క 1000 స్థాన సంచారం. సో ఇది మనకు కొంచెం ఇంపాక్టివ్గా ఉన్నాయి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, దుర్గామాత ఆరాధన ఈ 3 చేసుకోవటం వల్ల ఇంకా ఓవర్ ఎక్స్పెన్సెస్గా కానీ అన్ఎక్స్పెక్టెడ్ లాస్ కానీ లేదా మిగతా వాటి విషయాల్లో టైం వేస్ట్ లేకుండా కొంచెం మనకి స్మూత్గా ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఇక్కడ ఉపకరిస్తుంది. అలాగే కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం చేయటం వల్ల, కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం చేయటం వల్ల, దుర్గాదేవి ఆలయం దర్శించుకోవటం వల్ల ఇంకా మీనరాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సో మొత్తంగా 12 రాశుల వాళ్ళకి సంబంధించి ఈ వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.